హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకైతే మన ఆశ్రయ చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ మనకి నెల ఆఖరైంది కాబట్టి ఆశ్రయ చేయుత పథకం ద్వారా 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చాలామంది ఎదురైతే చూస్తున్న వారికి ఈరోజు మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకైతే కొత్త పథకం అయితే ప్రారంభించారు. కాబట్టి దీని కింద వచ్చేసి ఎంతమంది అర్హత అయితే పొందారు, అలాగే కొంతమందికి పెన్షన్ అనేది ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని ఒక లైక్ చేయండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకైతే ఈ ఆశ్రయ చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకైతే ఈ ఆశ్రయ చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఏ రోజు పడతాయని చాలామంది ఎదురైతే చూశారు కదా. సో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి నెలలో ఈ పథకం అయితే ప్రారంభించారు. కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి 4016 రూపాయలు, అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 6016 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి. సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖున కాబట్టి మనకి మార్చి 1వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి అయితే డబ్బులు అయితే వస్తాయండి. ముందుగా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వృద్ధులకి ఒంటరి మహిళలకి 4016 రూపాయలు అయితే వస్తాయి. వికలాంగులకు వచ్చేసి మనకైతే 3వ తారీఖున వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. సో మొత్తంగా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లేదా 4వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే 3 లక్షల మంది దాకా మన ఆశ్రయ చేయుత పథకం కింద ఉన్నారు. సో వీళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఈ 3వ తారీఖు లేదా 4వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వస్తాయండి. ఇప్పటికే మనకైతే నెల ఆఖరి అయిపోయింది కాబట్టి మన కొత్త పథకం అయితే ప్రారంభించారు. సో ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయి. కాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అర్హత లేకున్నా సరే వచ్చేసి ఏదైతే అవినీతి ద్వారా వచ్చిన ఆశ్రయ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు. సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మన ఆశ్రయ చేయుత పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి. అలాగే మనకైతే గతంలో కూడా చూసుకుంటే ఒక 3 నెలల కింద కూడా కొంతమంది పెన్షన్ క్యాన్సిల్ అయితే చేస్తారు కదా. సో ఇలా అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సిల్ అయితే చేస్తున్నట్టు సీతక్క గారు చెప్పారు. సో ఇంకా ఎవరైనా అర్హత మీకు ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి. మీకు కూడా మార్చి నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఎవరికైతే రేపు మనకి 1వ తారీఖు డబ్బులు వస్తుందో కంపల్సరీ మీరు కామెంట్ చేసి మనకైతే చెప్పండి, ఓకేనా.